భారత క్రీడాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ మ్యాచ్ రానే వచ్చింది. మధ్యాహ్నం 2:30 టీమిండియాతో న్యూజిలాండ్ తలపడనుంది. మరికొన్ని గంటల్లో జియో హాట్‌స్టార్‌లో లైవ్ స్ట్రీమింగ్ కానుంది. ఈ మ్యాచ్ చూసేందుకు కోట్లాది మంది భారతీయులు వేచి చూస్తున్నారు. మన దేశంలో కోట్ల మంది ప్రజలు టీమిండియా గెలవాలని, ప్లేయర్లు సరిగ్గా ఆడి ట్రోఫీ కొట్టాలని కోరుకుంటున్నారు. దుబాయ్ ఇంటర్నేషనల్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్ల టీం సభ్యులు సిద్ధమయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ దశలో ఇప్పటికే ఈ రెండు టీమ్స్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది. ఇక ఈ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క ఓటమి లేని టీమిండియా ఇదే ఊపులో ఫైనల్ మ్యాచ్ గెలిచి భారత్కు కప్పును తీసుకురావాలని భావిస్తుంది. మరోవైపు న్యూజిలాండ్ టీం కూడా పటిష్టంగానే ఉంది. బ్యాట్స్మెన్స్, బౌలర్స్, ఆల్రౌండర్లతో నిండిన కివీస్ జట్టు భారత్కు గట్టి పోటీ ఇవ్వనుంది. ఇక ఫైనల్ మ్యాచ్కి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికైతే మా ప్రతినిధి శ్రీనివాస్ లైన్లో ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ మ్యాచ్ ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? అంటే ఎప్పటి నుంచో కివీస్కి న్యూజిలాండ్కి భారత్ మీద న్యూజిలాండ్ ఎప్పుడు ఫైనల్ మ్యాచ్లో, ఇంట్రెస్టింగ్ మ్యాచ్లో దెబ్బ కొడుతూ వస్తుంది. సో ఈ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? వెంకటేష్, 140 కోట్ల మంది భారతీయులు మరి కొద్ది క్షణాల్లో వీక్షించనున్న, అంటే భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులంతా కూడా పూర్తిగా 2:30 గంటలకి అందరూ టీవీల ముందు ప్రత్యక్షం అవుతారు. ప్రధానంగా చూసుకుంటే దీనికి భారత్ న్యూజిలాండ్ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ అయితే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరగనుంది. దీనిలో ప్రధానంగా చూసుకుంటే మనకి రోహిత్ శర్మ సారథ్యం భారత్కు వహిస్తూ ఉండగా శాంట్నల్ అక్కడ న్యూజిలాండ్ కూడా ప్రతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు కూడా ఈ ట్రోఫీలో జరిగిన మ్యాచ్లన్నీ కూడా భారత్ విజయ కేతనమే ఎగరేసుకొస్తూ ఉంది. భారత్ కి న్యూజిలాండ్ కి జరిగిన మ్యాచ్ లో కూడా న్యూజిలాండ్ ఓటమి చవి చూసింది. అంటే కంటిన్యూస్ గా కూడా విన్నింగ్ తో ఉన్న మనకి ఖచ్చితంగా కూడా భారత్కే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా మనం భావించవచ్చు. అదే విధంగా చూసుకుంటే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఏదైతే ఉందో దానిలో మన ప్రత్యర్థి పాకిస్తాన్ కూడా ఇటీవలే మట్టి కనిపించిన పరిస్థితి ఉంది. అయితే మీరు చెప్పినట్టు కూడా గతంలో మనం కొన్ని సందర్భాల్లో, అంటే 2000లో ఒకసారి న్యూజిలాండ్ లో ఫైనల్లో ఓడిపోయాం. అదేవిధంగా 2002లో వర్షం కారణంగా శ్రీలంక మనకి కూడా టై జరిగింది, ఇద్దరికి కూడా కప్పు వచ్చింది. అలాగే 2017లో కూడా ఒకసారి మనం పాక్ చేతికి ఓడిపోయి రన్నరప్ అయ్యాం. అంటే ఇవన్నీ కూడా మీరు చెప్పినట్టు గణాంకాలు గతంలో లెక్కేసుకుంటే కనుక ఫైనల్కి వచ్చేసరికి మన వాళ్ళు కొంతవరకు ఫైనల్ కప్ చేజిక్కించుకోలేని పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు మాత్రం అవన్నీ కూడా రాస్తూ కూడా కొత్త అంకానికి తీస్తూ ఖచ్చితంగా కూడా భారత్ విజయం సాధిస్తుందనే కూడా భారత ప్రజలందరూ కూడా, భారతీయులందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏఐ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉందో అది కూడా భారత్కే అనుకూలంగానే కూడా చూపిస్తున్నట్టు కూడా మనకు కొంత సమాచారం అయితే ఉంది. ప్రధానంగా చూసుకుంటే అంటే రెండు జట్లు అంత ఈజీ ఏం కాదు, అది స్పిన్ బౌలింగ్ కి పూర్తిగా కూడా అదైతే ఆ పిచ్ అయితే అనుకూలంగా ఉంది. అంటే రెండు జట్లు కూడా ప్రధానంగా చూసుకుంటే మన దగ్గర కూడా కోహ్లీ గాని, శ్రేయస్ గాని, రాహుల్ గాని, జడేజా గాని కొంతమంది సీనియర్స్ ఉన్నారు. అలాగే ప్రధానంగా వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క సూర్యాన్ని ఆట యొక్క వాళ్ళ ప్రాధాన్యతని చూపిస్తూ కూడా సంచలనంగా కూడా రాణించే అవకాశం అయితే ఉంది. అందులో వాళ్ళ వరకు కూడా చూసుకుంటే కనుక ఎవరైతే వాళ్ళ సారథ్యంలో అంటే మిచెల్ శాంట్నల్ ఉన్నాడు, ఆయనతో పాటు గ్లెన్ ఫిలిప్స్ కావచ్చు, రచిన్ కావచ్చు, బ్రాస్వెల్ కావచ్చు, కొంతమంది వాళ్ళ దగ్గర కూడా ఇంపార్టెంట్ ప్లేయర్స్ అయితే ఉన్నారు. అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను రాణించడానికి రెండు టీముల దగ్గర కూడా ఫుల్ గా కూడా సారథ్యం ఉందని చెప్పుకోవచ్చు. కివీస్ ని కొట్టడం అంత ఈజీ కాదు అని కొంతమంది విశ్లేషకులు చెబుతున్నప్పటికీ కూడా తారాబలంగానో గ్రహస్థితి బలంగానో కొంత మనం ఆలోచిస్తూ ఉంటాం కాబట్టి ఈసారి విజయావకాశాలు భారత్ వైపే మొగ్గు చూస్తున్నాయని అనేక మంది విశ్లేషకులు అయితే చెబుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనా ఈ మధ్యాహ్నం 2:30కి జరిగే మ్యాచ్
అంటే భారత్ ఎప్పటి వరకు తీసుకొచ్చిన ఫైనల్ వరకు కూడా ఓటమి చవిచూడకుండా తీసుకొచ్చిన ఇదే విధానాన్ని కొనసాగిస్తూ విజయ పరంపరతో కప్ తీసుకుని ఇండియాకు వస్తారని మాత్రం పూర్తిగా ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్న పరిస్థితి అయితే ఉంది వెంకటేష్. అయితే శ్రీనివాస్, ప్రతిసారి అంటే న్యూజిలాండ్ ప్లేయర్ల మీద ఇండియా అభిమానులకు కూడా చాలా అభిమానం ఉంటుంది. ఎందుకంటే న్యూజిలాండ్ ప్లేయర్లు అంతగా స్లెడ్జింగ్కి పాల్పడరు, చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. కానీ న్యూజిలాండ్ జట్టు ప్రతిసారి టీమిండియాని ఎంతో కొంత ఇబ్బంది పెడుతూనే వస్తుంది. కొన్ని టోర్నీలు తీసుకుంటే గతంలో కూడా 2019 సెమీఫైనల్ కావచ్చు, 2022లో కావచ్చు, హిస్టరీ తీసుకుంటే న్యూజిలాండ్ ఒక పంటి కింద రాయిలాగా ఇండియాకి ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే వస్తుంటుంది. సో ఈసారి ఈ స్వీట్ రివెంజ్ అనుకోవచ్చు, ఇంకేదైనా అనుకోవచ్చు. అంటే పాకిస్తాన్ మీద రివెంజ్ అనుకుంటాం, కానీ న్యూజిలాండ్ మనల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతూనే వస్తూ ఉంటుంది. కాకపోతే ఈ ఫైనల్లో ఆ రివెంజ్ తీర్చుకునే అవకాశం రోహిత్ సేనకి ఎంతవరకు ఉంది? ఖచ్చితంగా వెంకటేష్, ఏదైనా సరే అంటే తమ ప్రత్యర్థి సమానంగా ఉన్నప్పుడు తమ ప్రత్యర్థి కూడా మనకి ఈక్వల్ గా ఉన్నప్పుడే ఆట యొక్క కిక్ కూడా ఉంటది. అదే ప్రదర్శన ఈ రోజు జరగనుంది. ఖచ్చితంగా మీరు చెప్పినట్టు 1-2 సార్లు గతంలో 2022లో కావచ్చు, 2019లో కావచ్చు కొన్ని ఇబ్బందులు జరిగినట్టు పంటిలో నలకలాగా, పంటిలో చిన్న పంటిలో రాయిలాగా ఉన్న మాట వాస్తవమే. అయినప్పటికీ ఈసారి మాత్రం మనకి ఉన్న అనుకూలతలో ఒక్కసారి చూసుకుంటే కనుక స్పిన్నర్స్ ఎవరైతే ఉన్నారో ఫుల్ గా కూడా స్పిన్ బౌలింగ్ మంచి పిచ్ కాబట్టి, ఆల్రెడీ పాకిస్తాన్ కొట్టి ఉన్నాం కాబట్టి ఆ స్పిన్ పిచ్ కాబట్టి అంటే 270, 280, 300 పరుగులు లోపు చేస్తేనే దిగ్విజయమైన పరుగులుగా కూడా మనం భావించవచ్చు. అలాంటి దాని మీద స్పిన్ బౌలింగ్ చేసే బౌలర్లు మన దగ్గర ఉన్నారు. అలాగే పూర్తిగా చూసుకుంటే మంచి అంటే కోహ్లీ కానీ, రోహిత్ కానీ మంచి బ్యాట్స్మెన్ కూడా మన దగ్గర ఉన్నారనే మనం భావించవచ్చు. మన టీం ఒకసారి చూసుకుంటే కనుక మన టీంలో పటిష్టంగా అక్షర్ పటేల్, రాహుల్, హార్దిక్, జడేజా, కుల్దీప్ యాదవ్, షమి, వరుణ్ చక్రవర్తి. ఈ వరుణ్ చక్రవర్తి గాని, షమి గాని వీళ్ళందరూ కూడా మంచి స్పిన్నర్లుగా మనం భావించవచ్చు. వాళ్ళు మంచి బౌలింగ్ ప్రదర్శిస్తారని మనం భావించవచ్చు. వీళ్ళందరూ ఈ వేళను ఎదుర్కోవడం కొంత ఆ కివీస్ జట్టుకి న్యూజిలాండ్ కొంత ఇబ్బంది అనే మనం అంటే ఏది ఏదైనా టఫ్ ఫైట్ మధ్యలో విజయం మాత్రం మనల్ని ఈసారి ఖచ్చితంగా వరిస్తుంది. వాళ్ళకు ఒక స్వీట్ రివెంజ్ తీర్చుకుంటారు, ఒక ఛాలెంజింగ్ గా నిలబడతారు. అదే మనం భారత్ కాకుండా వేరే ఎవరైనా ఫైనల్స్ కి వచ్చింటే న్యూజిలాండ్ కి చాలా ఈజీ అయిపోయి ఉండేది మీరు చెప్పినట్టే. కానీ మనం వచ్చింది భారత్ కాబట్టి వాళ్ళ భయం వాళ్ళకు ఉంది. వాళ్ళు ఎంత అంటే సానుకూలంగానో కొంత దృక్పథంతోనో ఆడుతున్నప్పటికీ లోపల వాళ్ళకు ఒక అంతంలో భయం ప్రతి ప్లేయర్ లోని ఉంటది. ఎందుకంటే ప్రత్యర్థి సింహం లాంటి వాళ్ళు. భారత్ తో తీకొనడం అనేది వాళ్ళకి కూడా ఛాలెంజింగ్ ఇష్యూ. అవతల ఉన్న వ్యక్తులు ప్రత్యర్థులు ప్రమాదకరమైన వ్యక్తులు కాబట్టి వాళ్ళ భయం వాళ్ళకు ఉంటూనే ఉంటది. ఈసారి మన వాళ్ళు చాలా ధీమాగా ఉన్నారు, చాలా హ్యాపీగా. ఎవరిలోని కూడా కంగారు గాని, ఆ ఆందోళన గాని, ఆ భయం గాని కనిపించట్లేదు. ప్లేయర్లందరూ కూడా నిరాడంబరంగా అంటే ఒక యోగా మెడిటేషన్ చేసి హానెస్టీగా ఫీల్డ్ లో దిగే వాళ్ళు ఎలా ఉంటారో అలాగే వీళ్ళ ప్రతిభ కనబరుస్తున్నారు. ఈసారి న్యూజిలాండ్ ని ఖచ్చితంగా కూడా కొట్టి తీరుతారు, తీసుకుని వస్తారనే విశ్లేషకుల అంచనా ఉంది వెంకటేష్. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.